నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ముగిసిన సార్వత్రిక ఎన్నికల సమరం ఎలక్షన్ కోడ్ ఎత్తేసినట్లు ప్రకటించిన ఈసీ మెజార్టీకే పరిమితమైన ఎన్డీఏ కూటమి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఎదురు దెబ్బ అమేథీలో ఇరానీని మట్టి కరిపించిన కిషోరీలాల్ శర్మ 1,00,000కు పైగా మెజారిటీతో ఘన విజయం ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇలా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టితో సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియనుంది. అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల నియమావళి ఇప్పటితో ముగినుంది. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా కోడ్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొనుంది. ఇక కోడ్ ఎత్తివేసిన తర్వాత అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందలు చేస్తూ 199 సీట్లు సాధించింది. 400 సీట్లకు పైనే అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మెజారిటీకే పరిమితమైంది. అయితే ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో ఇరు కూటములు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఇండియా కూటమి సమావేశంకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, చంపై సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, డి రాజా తదితర నేతలు హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు బీజేపీకి సొంతం రాని నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. యూపీ ప్రజలు మాయావతికి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. యూపీలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, పలు సందర్భాల్లో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన మాయావతికి బీఎస్పీ శ్రేణులకు ఈ ఫలితాలు మింగుడుపడని అంశంగా మారాయి. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయగా ఒక్కచోట ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. 2019లో అఖిలేష్ యాదవ్తో కలిసి బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 10 సీట్లు గెలుచుకున్నారు. ఈసారి మాయావతి ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. అమేథీలో గెలవలేక ఓటమి భయంతో ఇక్కడి నుంచి పారిపోయాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ అనామక నేత అదే అమేథీలో ఓడించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అతడే కిషోరీలాల్ శర్మ. దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో స్మృతి ఇరానీని ఓడించిన శర్మ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ 240 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి 293 సీట్లలో విజయం సాధించింది. అయితే ఈ కూటమి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకం కానున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్క్ దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతిపెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడటం తప్పనిసరి అవుతుంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలు చేస్తుంది. చంద్రబాబు, నితీష్లు గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా బయటకు వచ్చారు. తిరిగి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే మళ్లీ కూటమితో జతకట్టారు. అలా ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, బీహార్లో జేడీయూ, బీజేపీ లాభపడ్డాయి. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూలు నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలి అంటే వీరు మద్దతు అవసరం. ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో చంద్రబాబు 4వ సీఎం పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయనిపాలెం సమీపంలో సభ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన ప్రమాణ స్వీకారానికి మోడీ, బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ముఖ్యులను చంద్రబాబు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాబు ప్రమాణ స్వీకారోత్సవం సమయంలోనే జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంపై ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ రెడ్డి స్పందించారు. తాము ఇన్ని మంచి పనులు చేసినా ఓటమి తప్పలేదని, కోట్ల మంది ప్రజల ఆప్యాయత ఏమైందో తెలియటం లేదంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసని, తాను చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. ప్రజల తీర్పును స్వీకరిస్తామని, కానీ ప్రజలకు మంచి చేయటానికి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామన్నారు. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ
మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. సోషల్ జస్టిస్ విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు టీడీపీ కార్యకర్తలు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును గతంలో వైసీపీ సర్కార్ పాస్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా వెనక్కి తగ్గని వైసీపీ సర్కార్ పేరును మార్చేసింది. తాజాగా టీడీపీ కూటమి అధికారంలోకి రావటం పక్కా అవడంతో టీడీపీ శ్రేణులు ఆ పేరును మళ్లీ ఎన్టీఆర్గా మార్పు చేశారు. ఏపీలో కూటమి హవా కొనసాగుతున్న వేళ మంత్రి రోజా తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేశారు. భయాన్ని విశ్వాసంగా, ఎదురు దెబ్బలను మెట్లుగా, మన్నింపులను నిర్ణయాలుగా, తప్పులను పాఠంగా నేర్చుకుని మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు అని రోజా ట్వీట్లో పేర్కొన్నారు. రోజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నికల్లో నగరి నుంచి బరిలోకి దిగిన రోజా పోటీలో బాగా వెనుకబడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్న దానిపై తాజాగా పదుల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అయితే ఇందులో ఎవరూ కూటమి సునామీని ఊహించలేదు. కానీ కేకే సర్వే మాత్రం కూటమి ఏకపక్ష విజయాన్ని 100% అంచనా వేసింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో కూటమి ఏకంగా 160 సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే మాత్రమే అంచనా వేసింది. పలు జాతీయ, లోకల్ సర్వేలకు భిన్నంగా కేకే సర్వే వేసిన అంచనా 100కి 100 నిజమైంది. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడినన్ని ఎగ్జిట్ పోల్స్ గతంలో ఎన్నడూ లేవు. గత ఎన్నికల్లో ఫలితాల్ని ఖచ్చితంగా ఊహించిన వారిలో సిపిఎస్, వీడీపీ అసోసియేట్స్ వంటి సంస్థలు ఈసారి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. అదే సమయంలో గతంలో ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చిన ఆరా మస్తాన్ వంటి వారు కూడా వైసీపీ విజయం సాధిస్తుందని తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేకే సర్వే హైదరాబాద్ నుంచి ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సంచలనంగా మారింది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై ఆయన భారీ విజయం సాధించారు. బుచ్చయ్య చౌదరికి 63,056 ఓట్ల వేల మెజారిటీ వచ్చింది. మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్, రాప్తాడులో పరిటాల సునీత, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, సంతనూతలపాడులో విజయ్ కుమార్, విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా తదితరులు విజయం సాధించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభంజనంతో అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాలతో సందడి చేశారు. మరోవైపు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో టీడీపీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున యువత, మహిళలు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. పరస్పరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కడప ఎంపీ స్థానానికి పోటీ చేసిన వైఎస్ షర్మిల ఓటమిని చవిచూశారు. ఇక్కడ షర్మిల 3వ స్థానానికి పరిమితమయ్యారు. అన్న వైఎస్ జగన్తో విభేదించి కాంగ్రెస్లో చేరిన షర్మిల కడపలో భారీగా వైసీపీ ఓట్లు చీల్చారు. ఏకంగా 1,09,620 ఓట్లు సాధించారు. అవినాష్ రెడ్డి 4,53,483 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి 3,93,215 ఓట్లు సాధించి 1-2 స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం అవినాష్ 60,268 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రఘురామకృష్ణ ఊహించని ట్విస్టులతో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు. ఉత్కంఠగా సాగిన ఆయన రాజకీయంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ తరపున రఘురామ బరిలో ఉంటారని అంతా భావించారు. అయితే రఘురామకు బీజేపీ నుంచి స్పందన రాలేదు. దీంతో రఘురామకు బీజేపీ టికెట్ కేటాయించకపోవడానికి జగనే కారణమన్న చర్చ సాగింది. ఆ తర్వాత టీడీపీ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా బరిలో దిగుతానని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి ఉండి నుంచి బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మి నరసింహారాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుబి మోగించారు. RRR ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 60,125 ఓట్లు రాగా RRRకు 1,16,902 ఓట్లు వచ్చాయి. ఉండిలో ఘన విజయం అందుకున్న రఘురామకృష్ణరాజును స్పీకర్గా నియమిస్తారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇవాళ ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కొనసాగుతుంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడేందుకు 2 రోజుల వరకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని ఓటింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 72.44% పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాంలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ అన్నింటినీ బండిల్స్గా కట్టి ఆ తర్వాత కౌంటింగ్ను మొదలు పెడతారు. మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోజన విరామం తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను 3 విడతలుగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని రీతిలో పరాజయాల్ని చవిచూసింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యింది. 2004 లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ సరిగ్గా 20 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. 2004 ఎన్నికల్లో 5, 2009లో 2, 2014లో 11, 2019లో 9 స్థానాలు సాధించింది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో 2 అంకెల స్థానాలు సాధించడం లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డింది. కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. చివరకు పార్టీకి ఉన్న మెదక్ సెగ్మెంట్ సహా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించిన మరో 7 లోక్సభ నియోజకవర్గాల్లో సైతం పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బస్సు యాత్రతో 13 లోక్సభ సెగ్మెంట్లను చుట్టి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సుడిగాలి ప్రచారం చేసినా ఎన్నికల ఫలితాలు పూర్తిగా నిరాశకే గురిచేశాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పార్టీ పరాజయం పాలైంది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని తెలిపారు. ఫీనిక్స్ పక్షిలాగా తిరిగి లేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చవిచూశామని గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మించిన గౌరవం, విజయం మరేదీ లేదని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. అనునిత్యం వెంటాడి తనను ఓడించాలని చూసి గెలవాలన్న పట్టుదలను మరింత పెంచి చివరకు తన గెలుపునకు పరోక్షంగా సహకరించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మెదక్ ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు. మెదక్ స్థానంలో బీజేపీ గెలవకూడదని హరీష్ రావు ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. అయినా బీఆర్ఎస్ పుట్టిన మెదక్ గడ్డపై ఆ పార్టీ 3వ స్థానంలో నిలిచిందని విమర్శించారు. తమ గెలుపులో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన హరీష్ రావుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. తమ గెలుపునకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తాను మెదక్ సీటు గెలవటానికి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రఘునందన్ రావు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, తన కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల 0 ఓట్లు పడ్డాయని చెప్పారు. దీనిపై కోర్టుకెడతానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ని ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా రాజ్యం ఎలాగుందో? లేదు ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ని ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా రాజ్యం ఎలాగుందో? లేదు ఇక్కడ
దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్లారు. అమరావతిలోని కరకట్ట రోడ్లో ఉన్న చంద్రబాబు నివాసానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను వెళ్లారు. చంద్రబాబు ఇంటికి వెళ్లే ముందు చెక్ పోస్ట్ వద్ద మీడియాకు అభివాదం చేశారు బోయపాటి శ్రీను. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బోయపాటి శ్రీను చంద్రబాబుకు చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం బాధ్యతలు బోయపాటికి అప్పగించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలియజేశారు. వరదలు, ఇతర విపత్కర ఘటనల్లో 10 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలకూలాయి. పొలాలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందు జాగ్రత్తల చర్యగా పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రాజధాని కొలంబోతో పాటు రతన్పుర జిల్లాలో వరదల కారణంగా 6 మృతి చెందారు. కొండ చర్యలు విరిగిపడటంతో మరో 3 ప్రాణాలు కోల్పోయారు. చెట్టు కూలటంతో 1 మృతి చెందారు. పలు ఘటనల్లో 6 అదృశ్యమయ్యారు. ముంపు ప్రాంతాల నుంచి 5,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివిధ ఘటనల్లో 400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నావికాదళంతో పాటు ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను చేపడుతున్నారు. మే మధ్య నుంచి శ్రీలంకలో వాతావరణం ప్రతికూలంగా మారింది. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ను ఓడించి జో బైడెన్ విజయం సాధించేలా కమలా హ్యారిస్ ముందుకొచ్చారు. అబార్షన్లపై నిషేధాన్ని ఖండించిన ఆమె నల్లజాతి ఓటర్లను ఆకర్షించడంలో వెనకబడుతున్నారు. ప్రస్తుతం జో బైడెన్ నీడ నుంచి బయటకు రావడంపై కూడా ఆమె ఉత్సాహంగా ఉన్నారు. రెండోసారి బైడెన్ విజయం సాధించేందుకు మరో 4 ఏళ్ల పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆమెను అమెరికన్లు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారా అనేది తెలుసుకుందాం. రెండు 2021 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 59 ఏళ్ల భారత సంతతికి చెందిన కమలా హారిస్ మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై చరిత్రను నెలకొల్పారు. అయినప్పటికీ ఆమెకు అనుకున్నంత పేరు ప్రతిష్టలు రాలేదు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆమె టాప్ గేర్లో ఉన్నారు. 6 వారాల అబార్షన్లపై ట్రంప్ నిషేధాన్ని విధించడంతో దానిని ఖండించడం ద్వారా హారిస్ ఫ్రంట్ లైన్లో నిలిచారు. వాస్తవానికి అదే విషయం డెమోక్రాట్లైన బైడెన్ హారిస్ విజయానికి కారణమైంది. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేలో స్వేచ్ఛ కోసం పోరాడు నినాదంతో ఆమె ప్రత్యర్థులైన రిపబ్లికన్లపై విరుచుకుపడింది. ఆమె మహిళల కోసం పోరాడుతూ వారికి స్ఫూర్తిగా నిలుస్తోందని ఫ్లోరిడా మేయర్ డోనా డీగన్ ప్రశంసించారు. అర్ధ శతాబ్దం నుంచి వస్తున్న అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పునివ్వడంపై 2 ఏళ్లుగా హారిస్ ఫైట్ చేస్తోందని ఆమె అనుచరులు చెబుతున్నారు. 2020లో బైడెన్కు విజయాన్నందించిన ఓటర్ల కూటమిని ఆమె లక్ష్యంగా చేసుకున్నప్పటికీ